హారతి తీసుకోమ్మా. ఆగమ్మా. ఏమైందత్తయ్యా? పంతులు గారు చెప్పినట్టు ప్రీతి రోహిత్లు కలిసి హారతిని అందుకోవాలి. రోహిత్ వచ్చిన తర్వాత హారతిస్తాను. ఏమైంది ఆనంద? ఏం లేదక్క, ప్రీతికి తర్వాత ఇస్తాను. నువ్వు తీసుకో. ఏం ఆలోచిస్తున్నారు? తీసుకోండి. ప్రీతి దగ్గరికి పోయి ఉండారు, హారతి ఇవ్వకుండా వచ్చేసుండారు. అట్ట ఎందుకు చేసుండారా అని వీళ్ళు ఆశ్చర్యంతో చూస్తా ఉండారు. అంతే కదా శరణ్య? అంతే కదా. నోటి వరకు ముద్ద తెచ్చి నోట్లో పెట్టకుండా తీసేసినట్టు అలా ఎందుకు చేశారత్తయ్య గారు? నా కారణాలు నాకుంటాయి. నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. కాని ప్రీతికి, లీలావతి గారికి చెప్పవలసిన అవసరం ఉందత్తయ్య గారు. ఏం అవసరం లేదు. కారణం లేదే ఆనంద అలా చెప్పదు. అవును, మీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయండి అత్తయ్య. మీరు తీసుకోండిరా. మాకెవరా వదిన గారు? నీకు ప్రసాదం మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటుంది గాని హారతి మీద ఉంటుందా? కాంచనంటే మీకు మరి కామెడీ అయిపోతా ఉండాది. నేను కూడా పరమ భక్తురాల్నే. అవునవును, నిన్ను చూసి గుళ్ళోని దేవుడు కూడా పారిపోతాడంట కదా. అబ్బా, ఈ మధ్య మా వియ్యంకురాలు కూడా కామెడీలు చేస్తా ఉండాదే. రోహిత్, పిన్ని, ఇలారా. ఏంటి పిన్ని? ప్రీతి పక్కన నిలబడి నాన్న. ఏంటి? ప్రీతికి అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసా? పొరపాటు జరిగింది కాదు, ఓ అపచారం జరగటం వల్ల అలా జరిగింది. అదేంటంటే ఆనందత్తయ్య గారు పంతులు గారికి కేవలం ప్రీతి కోసం ఫోన్ చేశారు. మంచి రోజండి, హారతినిప్పించండి అని ఆయన అన్నారు. మరి ప్రీతి కోసం జరిపించిన పూజ కాబట్టి ముందు ప్రీతి రోహిత్లకి హారతివ్వాలి. అలా కాకుండా శరణ్య దర్శన్లకి ముందిచ్చింది. అది పద్ధతి కాదు కదా, అపచారం కదా. అందుకే అలా జరిగింది. అత్తగారి వల్లనే అలా జరిగిందని నాకు క్లియర్గా తెలుసు. ఈ విషయం మీ అందరికీ తెలీదు. అక్కడ అందరి ముందు నేను ఓపెన్ అయితే గొడవ జరుగుతుందని సైలెంట్ అయిపోయాను. మంట పెట్టింది ఆవిడే, ఆర్పింది ఆవిడే. డ్యూయల్ పర్ఫార్మెన్స్ చేస్తోంది. నోర్మై, ఎంతసేపు ఆనంద వెనక గోతులు తవ్వటానికే చూస్తుంటావు. ఇంక మారవే నువ్వు. ఇటుక మీద ఇటుక పేరిస్తేనే గోడవుతుంది. అనుమానం మీద అనుమానం పేర్చుకుంటూ పోతేనే అనుబంధం ముక్కలవుతుంది. అత్తయ్య ఇంకా షాక్ లో ఉంది. నువ్వు తొందరగా వెళ్ళి పెద్ద ఫ్రేమ్ కట్టించుకునిరా. అట్నే అమ్మి, కట్టించుకుని రండి. నా ఇంటి ముందు దిష్టి బొమ్మలా పెట్టిస్తాను. నాలా తయారైనంత మాత్రాన నువ్వు ఆనంద భైరవ్ అయిపోతావా? నా కుర్చీలో కూర్చున్నంత మాత్రాన నేను సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు నీకొస్తాయనుకుంటున్నావా? ఇది నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న కుర్చీ. నీలా దోచుకుందాం అనుకుంటే దొరకదు.
ఇలాంటి కుర్చీలో కూర్చున్నంత మాత్రాన పంది నందవుతుందా? పంది అంటే వరాహ అవతారం అత్తయ్య గారు. అంత చులకనగా మాట్లాడకండి. నేను ఆ అవతారం గురించి మాట్లాడడం లేదు, నీ అవతారం గురించి మాట్లాడుతున్నాను. నేనిలా బయటికి వెళ్తే నన్ను ఆనంద భైరవి అనుకుంటారు. ట్రై చెయ్యి, ఏమనుకుంటారో నీకే తెలుస్తుంది. మొహాన ఊస్తారు. ఆనంద భైరవి కాలి గోటికి కూడా సరిపోవని గడ్డి పెడతారు.